హాయ్! వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ముఖ్యంగా ప్రత్యర్థులు గూడా ఒప్పుకుంటూ ఉంటారు. జగన్ రాజకీయం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అతన్ని ఎదుర్కోవడం కష్టమని. ఎన్నో మార్లు చంద్రబాబు నాయుడు చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు. మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. నిజమే అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే జగన్ ఎత్తులు, పై ఎత్తులు, జగన్ ఆలోచనలు, జగన్ రాజకీయం అర్థం చేసుకోవడం చాలా కష్టం. చూడండి, అతను అభ్యర్థుల్ని నిలబెట్టడంలోనే అతని రాజకీయ తంత్రం తెలిసిపోయింది మనకి. ఇటు మంగళగిరిలో పప్పు సామ్రాట్‌కి వ్యతిరేకంగా లేడీని నిలబెట్టడం. అలాగే మరీ ముఖ్యంగా పిఠాపురంలో చూడండి, స్థానికురాలు, ఎంతో పేరున్న మహిళా నాయకురాలు వంగ గీతను నిలబెట్టడం. అక్కడే రాజకీయ చతురత అనేది తెలిసిపోతుంది. అలాగే ఎవరి మాట వినడు, ఎవరికి మరి సలహాలు ఇస్తాడో లేదో తెలియదు, కానీ తను అనుకున్నది ఏదైతే ఉందో అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు జగన్. చూసాం ఆయన ప్రచార సభలన్నీ. ఇవన్నీ ఒక ఎత్తైతే పిఠాపురంలో జరిగిన ఆ చివరి ఎన్నికల ప్రచార సభ, అసలు ఏం జనాలు, ఎంత క్లారిటీగా మాట్లాడాడు, ఏం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కానీ, కరెక్ట్గా సమాధానం ఇవ్వడం కానీ, ఏం జరుగుతుందని కానీ చాలా క్లారిటీగా, అసలు అద్భుతంగా మాట్లాడడం జరిగింది. నాకు తెలిసి సభ బాగా సక్సెస్ అయింది అనుకుంటున్నాను నేను. ఇక మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ అయితే పెట్టే బెడ సర్దుకొని హైదరాబాద్ ఫామ్ హౌస్ వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటున్నాను నేను. అలాగే మరొక విశేషం చూడండి, పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ కుటుంబ సభ్యులకే నమ్మకం లేదు. పవన్ కళ్యాణ్ ఒక పిచ్చోడు, వాడికి ఆవేశం ఎక్కువ. ఏదైనా చెప్పింది చేయకపోతే చాలా కోపం వస్తుంది, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు అన్నది కొంతమంది ద్వారా వినడం జరిగింది. అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఐకాన్ స్టార్ బన్నీ అల్లు అర్జున్ ఇవాళ నంద్యాలలో తన స్నేహితుడు శిల్పా రవికి, అంటే తను వైసీపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాడు, తనకు సపోర్టుగా వచ్చి ప్రచారం చేశాడు. చూడండి, సొంత మామయ్య, చిరంజీవి గారి తమ్ముడు, పవర్ స్టార్, అయినా సరే లెక్క చేయకుండా వెళ్ళి తను ప్రచారం చేయడం, ఒక మాట అనడం, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నా ఫ్రెండ్ కాబట్టి వచ్చాను. గ్రేట్ గ్రేట్ మాట. ఎందుకంటే దాంతోనే మనం అర్థం చేసుకోవచ్చు బన్నీకి ఎంత ప్రేమ ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంత ప్రేమ ఉంది. నాగబాబుకు తప్పదు కాబట్టి ఆయన తిరుగుతున్నాడు. చిరంజీవి రాలేదు, కేవలం అతని బాధ తట్టుకోలేక ఒక వీడియో సందేశం ఏదో పంపడం జరిగింది. అది పెద్ద ప్రభావం చూపిందని అనుకోలేదు. రోజా అన్నట్టుగా ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ, మిగతా చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ, వీళ్ళంతా తప్పనిసరి పరిస్థితిలో రావాల్సి వచ్చింది. అలాగే వైష్ణవ్ తేజ్ కానీ, ఇంకొక అల్లుడు, వీళ్ళంతా ఇక వచ్చారు అంతే, ఒకడి కోసం అందరూ. ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి కొన్ని కోటాను కోట్ల మంది అభిమానులు, భక్తులు ఉన్న పవన్ కళ్యాణ్ని కేవలం ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి వీళ్ళంతా తరలి వచ్చారు, కదిలి వచ్చారు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకం ఏంటో, పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఉన్న బలం ఏంటో. చాలామంది అంటున్నారు తను సర్పంచ్ కూడా కాదు, వార్డు మెంబర్ కూడా కాదు, కానీ ప్రధాని పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు. ప్రధానితో మోహన్ బాబు వెళ్ళి మాట్లాడారు, నాగార్జున వెళ్ళి మాట్లాడాడు, చాలామంది వెళ్ళి మాట్లాడుతుంటారు బాస్. ఆయన ప్రధానిగా కొంతమంది పారిశ్రామికవేత్తలు కానీ, పెద్ద ఆర్టిస్టులు కానీ మాట్లాడతాడు ఆయన. సో దాన్ని పట్టుకొని తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేశారు, డిపాజిట్ కూడా లేవు. కానీ మోడీకి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు అని. అలాగే తమకంటూ ఒక ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇటు తెలుగుదేశంతో కానీ, అటు జనసేనతో కలిసి పొత్తు పెట్టుకున్నాం, మేము కూడా ఉన్నాము అని చెప్పుకోవడానికి. ఎందుకంటే ఆయనకు తెలుసు
ఆంధ్రప్రదేశ్లో ఈ సౌత్ ఇండియాలో ఇటు కర్ణాటక ఓకే, దాని పక్క తమిళనాడు కానీ కేరళ ఇవన్నీ కాస్త వీక్ అని ఆయనకు తెలుసు, బీజేపీ పెద్దలందరికీ తెలుసు. సో అక్కడ కోలుకోవడానికి, అక్కడ కాస్త పట్టు సాధించడానికి మరి కాస్త టైం పట్టచ్చు. సో ఏది ఏమైనా ఇవన్నీ పక్కన పెడితే పిఠాపురములో జగన్మోహన్ రెడ్డి చివరి ప్రచార సభ సూపర్ సక్సెస్. ఈ దెబ్బతో జనసేన కానీ తెలుగుదేశం కూటమి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పచ్చు. ఎస్. సో తప్పకుండా వంగా గీతను మరొక గొప్ప మాట చూడండి, జగన్మోహన్ రెడ్డిని లెక్కేయడం చాలా కష్టం. చూడండి ఏమన్నారు, వంగా గీతను గెలిపిస్తే నేను డిప్యూటీ సీఎం చేసి మీ మీ దగ్గర పంపిస్తాను, మీ పనులు పూర్తయ్యేలా చేస్తాను అని చెప్పడం చాలా చాలా డేర్గా చెప్పిన మాట అది. దాంతో ఏమవుతుందంటే వంగా గీత అభిమానులు కానీ పిఠాపురంలో ఉన్న ప్రజానీకం అంతా, అయ్యో మన వంగా గీతను గెలిపించుకుంటాం, డిప్యూటీ సీఎం అవుతుంది, మనకి ఇంకా పనులు జరుగుతాయి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆమె చేసింది, ఆమె సేవా కార్యక్రమాలు అందరికీ తెలుసు. సో జగన్ సభ సూపర్ సక్సెస్ అయింది. వంగా గీత గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎలా జరుగుతుంది. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ని నొక్కండి మిత్రులారా. మీకు ఇలాంటి వీడియోలు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.